ఏంటబ్బా! తెగ కష్టపడిపోతుంది వంటగదిలోని. మిక్సీ కూడా పట్టేస్తుంది. ఏదో పిండి వంటకాలు చేస్తుందేమో అని అనుకుంటున్నారేమో. ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. పిండి వంటకాలు ఏమీ కాదు. ఇది గోరింటాకండి. ఆషాఢం కదా, గోరింటాకు పెట్టుకోలేదన్నమాట. అందుకని నిన్న మా అత్తగారు తెస్తే నిన్న మిక్సీలో వేసాను. చిన్నప్పుడైతే రోట్లో రుబ్బుకునేవాళ్ళం కదా. మీలో ఎంతమంది అలా రుబ్బేవారో గుర్తుందా? నేనైతే చిన్నప్పుడు మా అక్క నేను రుబ్బును అనుకునేవాళ్ళం. ఎందుకంటే రుబ్బుతూ ఉంటే ఒక పక్క నుంచి అంటే ఎగేస్తూ ఉండాలి కదా దాన్ని. అప్పుడు చేతికి అంటిపోద్ది. అప్పుడు 2 చేతులకి నీట్గా అందంగా పెట్టుకోవడానికి అవ్వదని చెప్పి రుబ్బేవాళ్ళని కాదనమాట. చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకోవాలంటే చాలా చాలా పోగు వేసుకొని పెట్టుకునేవాళ్ళం. అంటే అదే పూరు గుడిసెలు ఉంటాయి కదా, గుడిసె తాటాకు మొక్క, మళ్ళీ కాకి బెరడేదో అంటారు, దాన్ని వేసి రుబ్బేవాళ్ళం. ఇప్పుడు అలా ఏం కాదు, చింతపండు వేసి రుబ్బేస్తున్నారు. మా బుడ్డని చూసారు ఎంత అందంగా పెట్టాను కదా. ఇది ఏం చేస్తుందంటే నేను మా అబ్బాయికి పాలిచ్చి పడుకోబెట్టే లోపు మొత్తం కింద పేడ అలా కలిపేసిందండి. చూసే చేయండి అలా చేసిందో. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.